రాయదుర్గం పట్టణ ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్విరామంగా నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాయదుర్గం శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు తెలిపారు. అనంతపురం జిల్లా కనేకల్ వద్ద ఉన్న రాయదుర్గం పట్టణానికి తాగునీరు అందించే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద హెచ్ఎల్సీ జలాలకు గంగపూజ నిర్వహించి ఎస్ఎస్ ట్యాంకు తుంగభద్ర జలాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది దాదాపు నెలన్నర పాటు ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎస్ఎస్ ట్యాంకులు తగినంత నీరు లేకపోవడం, వర్షాలు కురవడం ఆలస్యం కావడం వల్ల నీళ్ల అందుతాయో లేదో, తుంగభద్ర జలాశయానికి నీరు సకాలంలో అందుతాయో లేదో అన్న ఆందోళన ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకు వేధించిన సమస్య అని పేర్కొన్నారు. కర్ణాటక ప్రాంతంలోని శివమొగ్గలో కుండపోత వర్షాలు కురవడం వల్ల తుంగభద్ర జలాశయం నిండకుండల మారిందన్నారు. దీంతో ఈ ఏడాది తాగునీటికి ఎలాంటి సమస్య ఉండదన్నారు. రాయదుర్గం పట్టణంలో సుమారు 80,000 జనాభాకు అవసరమైన నీటిని 3,050 MLD సామర్థ్యంతో నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉందన్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిండటానికి దాదాపు 3 నెలల సమయం పడుతుందన్నారు. వేసవి కాలంలో కూడా నీటి సమస్య తలెత్తకుండా అవసరమైన మేరకు తాగునీళ్లు నిల్వ చేసుకునే అవకాశం ఉందన్నారు. నీటి పంపింగ్ సమయంలో ఏవైనా లోపాలు తలెత్తితే ఎప్పటికప్పుడు పరిష్కారం చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు. తాగునీటి పథకానికి సంబంధించి విద్యుత్ సమస్య తలెత్తకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించినట్లు తెలిపారు. మున్సిపల్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారుల మధ్య ఎక్కడైనా సమన్వయ లోపం వస్తే తాను స్వయంగా జోక్యం చేసుకుని సమస్యను పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దాదాపు నెలన్నర పాటు ప్రజలు తాగునీటి కోసం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకవైపు ఎస్ఎస్ ట్యాంకులో తగినంత నీరు లేకపోవడం, వర్షాలు రావడం ఆలస్యం కావడం వల్ల నీళ్లు అందుతాయో లేదో, తుంగభద్ర జలాశయానికి నీటి సరఫరా అనుకున్న సమయానికి వస్తుందో రాదో అనే ఆందోళన రాయదుర్గం పట్టణ ప్రజలతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలందరినీ కూడా వేధించిన ప్రశ్న గడిచిన 20 రోజులుగా. అదృష్టవశాత్తు శివమొగ్గ పైన మంచి వర్షాలు కురవడం, తుంగభద్ర రిజర్వాయరు పొంగి పొర్లి ప్రవహిస్తూ ఉండడం వల్ల మనకు ఈ ఏడాది మంచినీటికి ఇబ్బంది లేకుండా ఉండబోతూ ఉంది. రాయదుర్గం పట్టణంలో సుమారు 80,000 మంది జనాభాకు అవసరమైన నీటిని 3,050 MLD సామర్థ్యంతో ఇక్కడ నిల్వ చేసుకునే అవకాశం ఉంది. ఇది నిండడానికే 3 నెలల పైన పడుతుంది. ఎందుకంటే ప్రతిరోజు నీటి వాడకం ఉంటుంది కాబట్టి 3 నెలల పైన నిండి మనం వేసవి కాలంలో రాయదుర్గం పట్టణ ప్రజల అవసరాలు తీర్చడానికి సరిపడా నీటిని నిల్వ చేసుకునేదానికి అవకాశం ఏర్పడుతుంది. నేను అధికారులందరికీ కూడా ఒకటే సూచన చేశాను. ఈ పంపింగ్ సిస్టంలో ఏవైనా లోపాలు తలెత్తినా వెంటనే వాటికి మరమ్మతులు చేయడం, అట్లాగే కరెంటు సమస్య ఉంటే మొన్ననే సమీక్ష చేశాం అధికారులందరితో కూడా. వాళ్ళు సహకరిస్తామని చెప్పారు. ఎక్కడైనా సమన్వయం ఇబ్బంది వస్తే వెంటనే నేను కూడా జోక్యం చేసుకొని మున్సిపల్ అధికారులు అట్లాగే విద్యుత్ శాఖ అధికారుల మధ్య మంచి సమన్వయంతో ఇది రాత్రింబవళ్ళు ఈ పంపింగ్ స్టేషన్ పనిచేసే విధంగా చూసుకోవడం, ఎస్ఎస్ ట్యాంకును పూర్తి సామర్థ్యంతో నింపుకోవడం, తుంగభద్ర ఎగువ కాలువలో నీటి ప్రవాహం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజుల వరకు కూడా ఆ అందే నీటిని వాడుకోవడం, ఉన్న నీటిని నిల్వ చేసుకోవడం, సరైన నీటి యాజమాన్య విధానాలను అవలంబించి రాయదుర్గం పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడడమే ప్రజాప్రతినిధులుగా మా అందరి ధర్మం అని మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా ఆ రకంగా కృషి చేస్తామని కూడా రాయదుర్గం ప్రజలకు మాట ఇస్తాం.